దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇంతవరకు పాటల ద్వారా కీర్తనల ద్వారా దేవుని నామాన్ని గణపరిచి ఆరాధించు అనుకున్నది. దేవునికి స్తోత్రం. మరి ఎవరు మాట్లాడక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినవారమైంది. మరి మీకోసం కేటాయించబడిన మీ సీట్లో మీరు కూర్చోవాలి. త్వరగా వినపడుతుందా? దేవునికి స్తుతి కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి వెళ్దాం. మహిమాన్వితుడా, సర్వోన్నతుడా, ప్రేమ స్వరూపుడైన దేవానికి శ్రేష్టమైన నామమున వందనాలు తండ్రి. ఈ దినమున ఈ రాత్రి కాల సమయమున ఈ జూలై మాసము చివరి రోజు రాత్రి కృతజ్ఞతగా నీకు మహిమ చెల్లిస్తూ నీ కృపలో మమ్మలను భద్రపరిచిన వాడవని, దాచిన వాడవని, ఏ ఆపద ఏ హాని కలగకుండా సంరక్షించిన వాడవని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నాతో మాతో సంఘముతో ఈ దినమున మాట్లాడవలసిన మాటలు నా నోట సిద్ధము చేసి మీరు మాట్లాడమని నీకు నన్ను నేను అప్పగించుకుంటూ వినగలిగిన చెవుల గ్రహింపగల హృదయము ప్రతి బిడ్డకు దయచేయమని నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ మా ప్రభు రక్షకుడు పరిశుద్ధులైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఈ దిన దేవుని వాక్య సందేశంలోకి వెళ్తాం. ఈ రాత్రికాల సమయంలో మనం ఇంతవరకు ఉండడానికి కారణం ఏంటి చెప్తారా? మిమ్మల్ని అడుగుతున్నాను ఈ దినమున. మరి రాత్రికాల సమయంలో మనము ఇంతవరకు మరి రాత్రికాల సమయంలో కూడుకొని ఉండడానికి కారణం ఏంటి చెప్పండి. ఎందుకు కూడుకున్నాం అమ్మా? చెప్పాలి. ఎందుకు కూడుకున్నాం మనం ఇక్కడ? మనకు పగులు కూడా ఆరాధన జరుగుతున్నాయి కదా, మరి రాత్రికాల సమయంలో మనం ఎందుకు కూడుకోవాలి? చెప్పాలి మీ సమాధానం. లేదా ఎవరి దగ్గర సమాధానం? ఎందుకు కూడుకోవాల్సి వచ్చింది? మీ దగ్గర సమాధానం లేదంటే దేవుడు మీకు మేలు ఏమీ చేయలేదని. దేవుడు మేలు చేశాడా లేదా? ఎప్పటి నుండి ఎప్పటిదాకా చేశాడు? ఎప్పటి నుండి ఎంతవరకు చేశాడు? మాట్లాడాడు అమ్మా కాస్త. టీవీ చేసిన తర్వాత నోరు మూతపడిపోయిందా? దేవుడు మేలు చేయలేదా అమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు మేలు చేస్తూనే ఉంటాడు దేవుడు? మనము బ్రతికినంత వరకు మేలు చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు కదా, నీ బ్రతికిన దినములన్నీ నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును అంటాడు. ఎక్కడుంది ఆ మాట? కీర్తన గ్రంథం తీయడం ఒకసారి. 23వ కీర్తన. మరి తల్లి గారు మంచి మాట గుర్తు చేశారు. ఒకసారి చూడండి. 23వ కీర్తన లాస్ట్ వచ్చిన చదవండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వలె నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెబుతున్నారు ఈ మాట?
ఎవరు? దావీదేనా? ఉన్నారా మన గేర్లు ఎవరైనా దావీదులు? ఉన్నారా మన గేర్లో దావీదులు? ఎంతమంది ఉన్నారండి? సందుకొగురు ఉన్నారు కదా, గల్లీకొగురు ఉన్నారు కదా, కానీ ఈ దావీదులు కాదు, ఆనాటి మన పితరుడైన దావీదు. సంగీతం పుట్టుకొచ్చింది ఆయన ద్వారా. ఆ దావీదే సంగీతాన్ని కనుగొన్నాడు. ఆయన గొర్రెలు మేపుతున్న సమయంలో మరి ఏం తోచని వేళలో ఆయన కొన్ని కర్రలు తీసుకొని ఆ కర్రలతో ఒక గిటార్ మాదిరి తయారు చేసి చూపించేవాళ్ళని, అంటే మనకు ఒక బొమ్మ రూపంలో. మరి ఏ రీతి అయినా సంగీతాన్ని కనిపెట్టడం మనకైతే తెలియదు, కానీ అయితే ఆయన సంగీతంని ఆయన ఆ రోజు పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ సంగీతం వాయిస్తూ దేవుని మహిమపరిచిన వాడిగా మన పితరుడైన దావీదు కనబడుతూ ఉన్నాడు. ఆ దావీదు మాట్లాడిన మాట ఏమిటంటే, నేను బ్రతికిన దినములన్నీ నీ కృపాక్షేమములే నా యంట వచ్చు. ఇప్పుడు మనకు ఆశ లేదా? మనకుందా ఆశ? ఎంతమందికి ఉంది ఆశ? ఆయన కృపాక్షేమములు బ్రతికిన దినముల వరకు ఉండాలని ఎంతమందికి ఉంది ఆశ? మిగతా మీకు ఆశ లేదా? అందరికీ ఉంటుంది. పుట్టిన పిల్ల మొదలుకొని ఇక్కడ కాటికి చేరే ముసలాన వరకు ఏమంటారు? నేను క్షేమంగా ఉండాలి, ఆపదలు ఉండకూడదు, ఇబ్బందులు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, ఏ చీకు చింత నాకు ఉండకూడదు అనేవాళ్ళు లేకపోలేదు. అందుకే ప్రేమైన దేవుళ్ళరా, మనం ఈరోజు క్షేమంగా ఉన్నాం. అవునా? మనకంటే ముందు ఎంతోమంది గనులు పోయారు, మరి మామూలు వ్యక్తులు కాదు. మనకంటే ముందు గొప్ప గొప్పవారు వెళ్ళిపోయారు, కానీ వారి పోయిన మార్గంలో వారు తిరిగి రాలేరు. మనము వారి మార్గంలోనే వెళ్ళేవారంలో ఉన్నాం. అయినప్పటికీ దేవుని కృపనే కదా, దేవుని కృపనే కదా ఈరోజు మనం బ్రతికి ఉండడానికి దేవుని కృప. హల్లెలూయా. టీ ఇచ్చి నేనేమన్నా తప్పు చేశానా? నిద్రపోతున్నారు. టీ ఇస్తే ఎందుకు తాగుతారు చెప్పండి అమ్మా? టీ తాగితే నిద్ర వస్తుందా, మెలకు వస్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము బ్రతికి దినములన్నిట ఆయన కృప వలన జీవించేవారమై ఉన్నాం. నిరంతరము మనము ఆయనకు కృతజ్ఞత చెల్లించేవారమై ఉన్నాం. అనుదినము ఆయన వాత్సల్యత మన ఎడల నూతనముగా పుట్టిస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు ఒకరోజు కాదు, 2 రోజులు, ప్రతి దినము మన ఎడల ఆయన వాత్సల్యతను నూతనముగా పుట్టిస్తూనే ఉన్నాడు. ఆయన కృప చూపుతూనే ఉన్నాడు. ఆయన దయ మన ఎడల చూపుతూనే ఉన్నాడు. ఆయన కనికరము, ఇలా ఆయన దయా సంపన్నుడు, కరుణామయుడు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆయనకి ఎన్నో మరి నామాలు ఈ భూమి మీద ఇవ్వబడ్డాయి. అన్ని నామముల కన్నా పైనామం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. హల్లెలూయా. అందుకే ఆయన కృప మన ఎడల ఎప్పటికీ ఉంటుంది. ఎవరి ఎడల ఉంటుంది చెప్పండి? మన ఎడల. మనమంటే ఎవరము? ఇప్పుడు చెప్పాలి. ఎవరు? ఆమేన్. దేవునికి స్తోత్రం. తల్లిగారు చక్కగా సమాధానం ఇస్తున్నారు. ఎవరు మనము? దేవుని పిల్లలము. దేవుని పిల్లలమై ఉన్నాం కాబట్టి ఆయన కృప ఉంటుంది. మరి మిగతా వారు దేవుని పిల్లలు కారా దేవుని పిల్లలు? వారు దేవుని పిల్లలే. మరి వారికి కృప ఉండదా? ఉంటుంది. ఒక సమయాన ప్రతిదానికి సమయము కలదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి. ప్రతిదానికి సమయం గలదంట. ఒక సమయమున వారికి దేవుని కృప అనుగ్రహించబడుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఏమంటున్నాడంటే 3వ అధ్యాయము మొదటి వచ్చిన ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద
ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. పుట్టుటకును చచ్చుటకును నాటుటకును నాటబడిన దానిని పెరిగివేయుటకును చంపుటకును బాగు చేయుటకును పడగొట్టుటకును కట్టుటకును ఏడ్చుటకును నవ్వుటకును దుఃఖించుటకును నాట్యమాడుటకును రాళ్ళను పారవేయుటకును రాళ్ళను కుప్పవేయుటకును కౌగిలించుకొనుటకును కౌగిలించుట మానుటకును వెతుకుటకును పోగొట్టుకొనుటకును దాచుకొనుటకును పారవేయుటకును చెప్పుటకును కుట్టుటకును మౌనముగా ఉండుటకును మాట్లాడుటకును ప్రేమించుటకును ద్వేషించుటకును యుద్ధము చేయు సమాధానము పరచుటకును. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. ఒకటి నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. చెడ్డ ఉంది, మంచి ఉంది. ఇలా ప్రతిదానికి ఒక సమయము. అంటే ఈరోజు దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉంటూ ఉన్నాము. ఆయన కృపాక్షేమములు మన వెంట వస్తూ ఉన్నాయి. అందుకే ఆయన సన్నిధానంలోకి ఎలా వచ్చాము? మనము ఎలా వచ్చాము? ఎలా వస్తామయ్యా? 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వచ్చామంటారా? ఎలా వచ్చాము? ఆయన కృప ఉంది కనుక ఆయన కృపతో నింపబడి ఆయన సన్నిధిలోనికి వచ్చాము. విశ్వాసముతో ఆయన సన్నిధిలోనికి వచ్చాము. ఆయన యందు భయభక్తులతో ఆయన సన్నిధికి వచ్చాం. అవునా? మరి వారెందుకు రాలేదు? భయము లేదు, భక్తి లేదు, విశ్వాసము లేదు. వారికి ఉన్నదంతా నేత్రాశ, జీవపు డమ్మము. ఇంకేముంది? నేత్రాశ, జీవపు, శరీరాశ. ఈ 3 వారు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ ఇవి తండ్రి వలన పుట్టినవి కావని ఎవరికి తెలుసు? దేవుని పిల్లలకు తెలుసు. మరి ఎవరికి తెలియదు? దేవుని పిల్లలు కాని వారికి తెలియదు. వారు లోక సంబంధులు. అందుకే దేవుని పిల్లలాగునట్లు విధేయులైన వారి వలె ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే ప్రియులారా, ప్రతి విషయములో మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించని ఎడల మనకంటే దాన్ని ఏమంటారు? స్వార్థపరులు ఇంకెవరు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, అమ్మా, నీతిని అనుసరించి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు? నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది. అందుకే ఎలాగా ఉండాలంట? నీతిని అనుసరించి నడుచుకోవాలి. నీతిని అనుసరించకపోతే ఏమవుతుంది? నడుచుకుంటున్నాం కదా, బాగానే ఉంటున్నాయి కదా అని అనుకుంటూ ఉన్నాను. అవునా లేదమ్మా? ఎలా అనుకున్నాం? బాగానే నడుస్తున్నాం కదా, ఇంకేంటి? నీతిని అనుసరించి నడచాల్సిన అవసరం ఏంటి? నీతిని అనుసరించి నడవడం వేడు, నీతిని విడిచి తిరగడము నడవడము వేరు. నీతిని అనుసరించి నడిగితే భయం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. లోక సంబంధులతో సావాసము తక్కువ అవుతుంది, వెక్కిరింతల మాటలు నవ్వులు తక్కువ అవుతాయి, వేషధారణ జీవితము తక్కువ అవుతుంది. అందుకే ప్రియులారా, నీతిని అనుసరించాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటాడు? మొదట దేనిని వెతకాలంట? అక్కడ నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. ఇప్పుడు దేన్ని వెతుకుతూ ఉన్నారు? ఇప్పుడు దేన్ని వెతుకుతున్నారు మనుషులు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నారు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకున్నాం, ఏం తింటాం,
చికెన్, మటన్, బిర్యానీ. ఇంకేం తింటావు చెప్పు? ఇంకేం తినలేవు. అంతకుమించి ఇంకేమైనా తినగలుగుతావా? ఏం తాగుతావు చెప్పు? మహా అంటే ఆ పేర్లు ఏవేవి ఉన్నాయి, కూల్ డ్రింక్స్ అవి తాగుతావు. దానికి మించి ఇంకేమి పానీయము తాగలేదు. మరి ఏం ధరించుకుంటావు? బట్టలు తప్ప ఇంకేం ధరించుకుంటావు? బట్టలు తప్ప ఇంకేం ధరించుకుంటావు? కాకపోతే కొంచెం కాస్ట్లీ లెనిన్, ఇంకా దానికంటే ఇంకా కొంచెం బెటర్గా ధరించుకోగలుగుతాం. కానీ ఇవి దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్తాయా? ఇవి దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్తాయా? దేవుడు ఇవన్నీ మనకు సమకూర్చాడు. మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఎన్నో మాటలు మీకు జ్ఞాపకం చేశాను, మరలా గుర్తు చేస్తూ ఉన్నాను, సమయం వచ్చింది కాబట్టి. ఎందుకంటే లోకానుసారులు లోక విషయముల మీద మనసును ఉంచుతారు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదుమా, దీనికోసం ఆరాటపడే వాళ్ళు దేవుని ఎదుట విశ్వాసం ఉంచలేరు, భయం కలిగి జీవించలేరు, భక్తితో నడవలేరు. చూడండి, చూస్తూ ఉన్నాం. ఇక్కడే మందిరము, పక్కనే ఇల్లు. వచ్చారా? మీరు ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, అక్కడ చివరి నుంచి ఇక్కడికి వచ్చారు దేవుడు. మరి ఇక్కడున్న వారు ఎందుకు రాలేదు? పక్కనే ఉన్నారు కొంతమంది, మరి ఎందుకు రాలేకపోతున్నారు? కొంతమందికి విశ్వాసం లేదు, కొంతమందికి భయం లేదు, కొంతమందికి దేవుడే లేడు, కొంతమందికి దేవుడే లేడనేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాప్తీసం పొంది కూడా దేవుని యందు విధేయత విశ్వాసం చూపలేక పోతున్నారు. ఏమన్నా అంటే సాకులు, నాకు ఫలానా, నాకు ఫలానా, నాకు ఫలానా. అందరికి ఉంటాయండి పనులు, ఎవరికి ఉండవు చెప్పండి? ఎవరికి ఉంటాయండి? అందరికి పనులు ఉంటాయి. నాకు లేదా? మీకు లేవా? ఇప్పుడు నిద్రపోకుండా మీరు ఎందుకు వచ్చారు దేవుని సన్నిధికి? దేవుడు మీకు చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లించు నిమిత్తమై వచ్చారు. కృతజ్ఞత కలిగిన జీవితము దేవునికి మనము ఇవ్వాలి. నెలకొక రోజు రాత్రి ప్రార్థన, రోజంతా ప్రార్థన పెట్టంగా మనం, రోజంతా వారమంతా మనం ప్రార్థన జరుపుతాం. ఆదివారం ఒకరోజు జరుపుతాం, శుక్రవారం ఒకరోజు జరుపుతాం, లేదా నెలంతా నెల చివరి రోజు జరుపుకుంటాం. మరి దేవునికి ఒక్కరోజు మనం సమయం ఇవ్వలేకపోతే మనకంటే స్వార్థపరులు ఇంకెవరున్నారు చెప్పండి? ఎవరైనా ఉన్నారా? దేవునికి సమయమును కేటాయించుకోవాలి. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యతను చూపుతూ ఉన్నాడు. చూడండి, విలాప వాక్యములు రాసిన గ్రంథం, విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచు ఉన్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏం పుడుతుందంట దేవునికి? వాత్సల్యత. అనుదినము. ఎందుకు నిమిత్తం వాత్సల్యం పుడుతుందంటే 22 ఒకసారి చదవండియా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచు ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనము నిర్మూలం అంటే కనబడకుండా పోయేవారము కాకుండా ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన ఎడతెగక ఆయన వాత్సల్యత పుడుతూనే ఉందంట. ఆయన కృప మన ఎడల చూపడానికి అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచూ వస్తుంది. చూడండి, ఇంత గొప్ప దేవుణ్ణి విరచి మనము ఏం చేస్తున్నామండి? నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం. దేవుని ఒక్క 2-3 గంటలు స్తుతించలేకపోతూ ఉన్నాం, కృతజ్ఞత చెల్లించలేకపోతూ ఉన్నాం. మనకంటే ఇంకా దౌర్భాగ్యులు, ఇంకా పచ్చ చెప్పాలంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు? అంటే
బట్ మరి చాలామంది ఉన్నారు దేవుని స్తుతించలేని వారు, దేవుని ఆరాధించలేని వారు, దేవుని మహిమపరచలేని వారు, దేవునికి కృతజ్ఞత చెల్లించలేని వారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎంతోమంది మనకంటే ముందుగా గనులు వెళ్ళిపోయారు, పెద్దవారు, గొప్పవారు, ధనవంతులు. కానీ వారికంటే మనము మరి మంచివారమా? మనం కూడా ఒక రోజున వెళ్ళేవారు. అయినప్పటికీ ఎందుకో ఈ దినమున నిన్ను ఉంచాడు, బ్రతికిస్తూ ఉన్నాడు, సజీవుల లెక్కలో నిన్ను ఉంచాడు. కారణం ఏమిటంటే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా! నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటో మనము ఎవరికి వారు గ్రహించినట్లయితే ఆ ప్రణాళిక ప్రకారంగా మనము జీవించినప్పుడు ఇంకా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, ఆయనను దేవుడని తెలుసుకోవాలి, నమ్మదగిన వాడని తెలుసుకోవాలి, నమ్మకమైన వాడని తెలుసుకోవాలి. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడా ఇక తప్పడు. తప్పుతాడండి? మనం తప్పుతాం. మనం ఎన్నో ప్రమాణాలు చేస్తాం, ఎన్నో వాగ్దానాలు చేస్తాం, ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థించి అన్ని ఒప్పుకుంటాం, తర్వాత కప్పుకుంటాం. ఒప్పుకుంటాం, మరలా తీసుకొని కప్పుకుంటాం. అంటే వేషధారణ జీవితాలు జీవించేవారు చాలామంది లేకపోలేదు. కానీ ఒక్కసారి వదిలిపెట్టిన తర్వాత మరలా దాని జోలికి పోకూడదు. పోతే ఏమవుతుంది? ఒక రోజున మనం పోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి వదిలిపెట్టిన దాని జోలికి మరలా మనం పోతే ఒక్కొక్క రోజున మనము కూడా మన పితరులు వెళ్ళిపోయిన స్థలంలోకి వెళ్ళిపోవాలి. దేవుని ప్రణాళిక ఏమైపోతుంది? అక్కడికి. ఒకవేళ నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండవచ్చు. ఇక్కడ చేరువులో ఒక్కొక్కరి పట్ల ఒక ప్రణాళిక, మరి ఒక్కొక్కరికి ఒక బాధ్యత, ఒకరొకరు ఒక వ్యక్తిని రక్షించాలని దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. మరి అది నువ్వు పోగొట్టుకునే బిడ్డగా ఉంటున్నావేమో. అందుకే ప్రియులారా, మనకిచ్చిన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకిచ్చిన జీవితాన్ని మనం కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ హృదయమును భద్రము చేసుకోమంటున్నాడు. ఎందుకంటే హృదయం ఏమైనదంట? ఎంతది? బహు అంటే ఎంత? చెప్పుకోలేనిది. ఇంకా చాలా బహు అంటే ఎక్కువ. బహు అనగా ఎక్కువ. అంత ఎక్కువ వ్యాధి కలిగి ఉండేది. అందుకే హృదయాన్ని ఏం చేసుకోవాలంటే మనము భద్రము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన వారలారా, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. అక్కడ రాయబడిన మాట అమ్మా, మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు నియమించాడంట? ఇప్పుడు చెప్పండి, ఎందుకు నియమించాడంట? రక్షణ పొందుకోవడానికి మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ. ఆ రక్షణ పొందుకున్నవాడు మరలా వెనక్కి తిరగడండి. నిజం చెప్తూ ఉన్నాను. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ పొందుకున్నవాడు, నిజముగా రక్షణ పొందుకున్నవాడైతే మళ్ళీ వెనక్కి తిరగడు. వెనుక తిరిగివాడు ఎవరు? వెనక ఏదో వదిలిపెట్టొచ్చానన్న ఆశ కలిగిన వాడు. లోతు బారిగా వెనక్కి తిరిగి చూస్తే ఏమైపోయింది? జీవితం మీ ఉందా? జీవితం లేకుండా అయిపోయింది. లోకాశ కలిగిన స్త్రీగా అక్కడ కనబడుతూ ఉంది. దేవుడు చెప్పిన మాటకు లోబడని స్త్రీగా కనబడుతూ ఉంది. ఎందుకంటే సమస్తమును వదిలిపెట్టి రమ్మన్నాడు. ఇంకా సమస్తమును వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడగానే ఇంకా ఉరకండే. మా భాషలో చెప్పుకోవాలంటే ఇంక ఉరకండి. ఎందుకంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణము అగ్ని గంధకముల చేత కాల్చివేయబడుతూ ఉంది. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణం 2 జంట నగరాలు.
పాపముతో నిండి ఉన్నాయి. దేవుని మాటకు లోబడని పట్టణాలు. ఆ పట్టణాలను ఏమి చేశాడంటే అగ్నిగంధం, ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయండి. ఆ సుధముఖర పట్టణాలు ఇప్పటికీ ఆనవాళ్ళు, కాల్చివేయబడిన ఆనవాళ్ళు. అక్కడక్కడ గంధకం, ఆకాశం నుండి కురవబడిన గంధకం ఆ పట్టణంలో పడి ఆ బూడిదలో గంధకము అలాగనే అక్కడక్కడ ఉంది. బూడిద ఇప్పుడు బిల్డింగ్ ఎట్లా ఉందో అలాగున ఆ బిల్డింగ్ అట్లే కాలిపోయినట్లుగా అట్లనే ఉన్నాయి. అంటే వీడియో నేను ఏం పోయామంటే లేదు, నేను పోలా, వీడియో చూశాను నేను. సుధముఖర పట్టణ కాల్చివేయబడిన స్థలాలు వీడియోలు ఉన్నాయి. వాళ్ళు శాస్త్రవేత్తలు టెస్ట్ చేసే వీడియోస్ ఉన్నాయి. అందుకే ప్రియులారా, మనము దేని వైపు చూడాలి? లోకం వైపు కాదు. లోకం వైపు చూస్తే ఏమవుతాం? మన జీవితం లేకుండా పోతుంది. మన జీవితము సాఫీగా ముందుకు సాగిపోవాలంటే ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూసామా అది వచ్చి మనల్ని కమ్ముకుంటుందండి. విడిచిపెట్టినది వచ్చి కమ్ముకుంటుంది. లోతును అదే ఆ విధంగానే కమ్ముకుంది. దేవుని మాట వినందువల్ల ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? అక్కడే ఉప్పు స్తంభముగా మారిపోయింది. అందుకే మన జీవితాల్లో ఆగున కాకుండా ఉండాలి అంటే మనము వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుడు మన మార్గమును సరళము చేసి ఉన్నాడు. ఆయన మార్గములను సరళము చేసినవాడు ఆయన. 90వ కీర్తనలో చదవండి, 10వ వచనం అనుకుంటే ఒకసారి చూడండి. 90వ కీర్తన 10వ వచనం కానీ 11వ వచనం కానీ అక్కడ ఉండొచ్చు, కింద ఉండొచ్చు అయ్యా. లేదంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. నీ త్రోవలను ఆయన సరళము చేయును అని ఉండొచ్చు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము కింద ఉంటాయి. 5 తర్వాత చూడండి. ఏం చేస్తాడంటమ్మా? ఏం ఒప్పుకోవాలి? ఇప్పుడు మనము ఏం ఒప్పుకోవాలి? మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు మనము అప్పగించుకున్న వారముగా ఉంటామో నిజముగా మనం కృతజ్ఞత కలిగిన వారమే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నిజముగా మనము కృతజ్ఞత కలిగిన వారమే. ఎందుకో తెలుసా? దేవా, ఇంకా నాకు ఈ జీవితం వచ్చు, ఈ జీవితం నాకు వద్దు, నీవు ఇచ్చిన జీవితమే నాకు ప్రాముఖ్యమైనది. ఆ జీవితాన్ని నేను కాపాడుకోవాలి అంటే నేను నీకు రుణస్థుడను. అందుకే ప్రభువా, నేను నీకు కృతజ్ఞత చెల్లించుచు ఉన్నాను. అందుకే మనం విడిచిపెట్టిన దాన్ని కప్పుకోకూడదండి. గొంగలి పురుగు కూడా తన శరీరాన్ని వదిలివేసుకున్న తర్వాత ఎలా మారిపోతుంది తెలుసా? ఎలా మారిపోతుందండి? సీతాకోక శిలకగా మారి ఎంతో అందంగా మారిపోతుంది. దేవుడు అట్టి జీవితాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. అట్టి జీవితాన్ని వదులుకొని ఈ లోకంలో ఉన్న దాని కోసం ఆరాటపడుతూ ఉన్నారు చాలామంది. దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు మనకు. ఒక మంచి ధన్యతను దేవుడు మనకు కల్పించాడు. ఆయన ఇచ్చిన జీవితాన్ని, ఆయన ఇచ్చిన ధన్యతను నిర్లక్ష్యపరుస్తూ లోకములో ఉన్న దానిని వెంటాడుతూ దానిని కప్పుకుంటూ ఉన్నాం. ఆ జీవితం అవసరం అంటారా? చాలామంది పిల్లలు అలాగున బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలైన మీరు అలాంటి జీవితము జోలికి మరలా పోకుండా ఈరోజు మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మీరు ధన్యులు. హల్లెలూయా. ఎవరు మీరు? ధన్యులు. ఎందుకని? ఎన్నో మాటలు మనం ఆయన సన్నిధిలో నేర్చుకోగలుగుతూ ఉన్నాం. ఎన్నో మాటలు ఆయన సన్నిధిలో వినగలుగుతూ ఉన్నాం. విని నేర్చుకున్నవాడు తన జీవితాన్ని మార్చుకుంటాడు, కాపాడుకుంటాడు, హృదయమును భద్రము చేసుకుంటాడు. విని విడిచిపెట్టి వారు ఏమైపోతారు? త్రోవ పక్కన పడిన విత్తనం ఏమైపోతుందయ్యా? ఏమైపోతుంది? త్రోవ పక్కన పడిన విత్తనం ఏమైపోతుంది? తొక్కుకుంటూ వెళ్ళిపోతారయ్యా. ఫలించిన తర్వాత ఫస్ట్ తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. తొక్కుకుంటూ పోయిన తర్వాత అది ఎందుకు ఫలిస్తుంది చెప్పు? ఇప్పుడు తొక్కబడిన జీవితము మన మీద
ఉండకూడదు. ఎలా ఉండాలి? మంచి నేలన పడిన విత్తన జీవితం ఎలా ఉంటుంది చెప్పు? పచ్చగా ఉంటుంది. మంచి నేలన పడిన విత్తనము చిగురిస్తూ ఉంది, అది ఎదుగుతూ ఉంది, దాన్ని ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె అది ఎదుగుతూ ఉంది. దానికి ఎంత మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. మనకు కూడా దేవుడు అలాంటి జీవితాన్ని ఇచ్చాడు. ఆయన వాక్యం అనే నీరు మన హృదయంలోనికి పంపుతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన వాక్యం అనే నీరు ద్వారా కట్టబడతారో, చిగురింపచేయబడతారో, వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అణిచివేయబడిన ముళ్ళ కంచెలో అణిచివేయబడిన ఆ మొక్కను చూడండి, త్రోవపడిన ఆ విత్తనము చూడండి, రాతి నేలన పడిన ఆ విత్తనాన్ని చూడండి, మంచి నేలన పడిన విత్తనాన్ని చూడండి, ఎలా ఉంటాయి చెప్పండి. మంచి నేలన పడిన విత్తనము బహుగా ఫలిస్తుంది, పచ్చగా బతుకు. అది నేలన పడిన బండ మీద పడిన విత్తనం ఏమవుతుంది? కొంతవరకు మలుస్తుంది. నీరు లేనందున ఏమైపోతుంది? అది నీరు లేనందున వెండిపోతుంది. అది కంచె కింద పడిన విత్తనము, ముళ్ళ కంచెలో పడిన విత్తనము, ముళ్ళ పొదలో పడిన విత్తనము ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత దానికి ఏది హాని కలగకుండా కొంతవరకు అది రక్షణగా ఉంటుంది. ఆ తర్వాత అదే ఏదైతే రక్షణ అనుకునిందో ఆ రక్షణ అనుకున్నది దాన్ని అణిచివేస్తూ ఉంది. ఈ రోజుల్లో కూడా అలాంటి జీవితాలు లేకపోలేదు ప్రియమైన వాళ్ళరా. చాలామంది అనుకుంటారు, అరే నువ్వు నాకు బహుప్రియుడవురా, బహుప్రియురాలు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఒక రోజున నట్టేట్లో ముంచేది వెళ్ళిపోతారు, నీళ్ళు లేని చోట దింపేసి వెళ్ళిపోతారు. చివరికి పరిస్థితి ఏమవుతుంది? అలమటించాల్సి వస్తుంది. ఆకలితో అలమటించాలి, నీరు లేక వెండిపోతుంది నాలుగు. అందుకే ఒక పాట రాశారు భక్తులు అన్నాడు. నా చిన్నతనంలో బాగా వినేవాడిన పాట, అది ఇప్పుడు కూడా అక్కడక్కడ పాడుతూ ఉంటారు. మన వాళ్ళు కూడా చాలామంది పాడుతూ ఉంటారు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. పాడండి రాధా. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. చెట్టుకొకరై గుడ్డకొకరై అనాథలై అరిచే రోజు. చెట్టుకొకరై గుడ్డకొకరై అనాథలై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి విడిపించే నాథుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఏడేళ్ల శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. చూడండి ఎంత చక్కగా రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఏడేళ్ల శ్రమ నుండి తప్పించే నాథుడే లేడు. మరి మన జీవితంలో గొప్ప మలుపునిచ్చాడు దేవుడు. అందుకే మనం ఏమై ఉండాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించే వారముగా మనమందరము ఉండాలి. ఎందుకంటే ప్రియమైన దేవుడు మనకు రక్షణ ఇవ్వడానికి ఎలా ఉన్నాడంట? ఆయన రక్షణ ఇవ్వడానికి ఎలా ఉన్నాడంట? సిద్ధంగా ఉన్నాడు. ఇందాక చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 56:1 ఏముంది? నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నీతిని అనుసరించి నడుచుకొనండి. ఇది దేవుడిచ్చిన గొప్ప జీవితం అండి. దేవుడిచ్చిన గొప్ప జీవితం. నీతిని అనుసరించి నడిచే వారికి గొప్ప ధన్యత. ఇంకా ఏ హాని రాదు, ఏ ఆపద రాదు, ఏ తెగులు రాదు, ఏది వారికి సమీపించదు.
ఎందుకంటే ఆయన రక్షణ ఎవరు పొందుకుంటారో వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎవరు నీతిని అనుసరించి నడుస్తారో వారికి ఆయన కృప వెన్నువెంటే ఉంచుతాడు. అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ విలాప వాక్యములు ఏమని రాయబడింది అక్కడ, 3వ అధ్యాయం 2వ వచనములు ఏమంటున్నాడు, 22వ వచనం అంటాడు అంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకుందుము. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన వాత్సల్యత మరి చూపబడిన వారుగా ఉంటారో, ఎవరికి మీదైతే ఆయన ఎడతెగక ఆయన ప్రేమను కుమ్మరించేవారుగా మనము ఎవరైతే ఆయన ధన్యతను పొందుకుంటారో, ఆయన ప్రేమను పొందుకుంటారో, ఆయన కనికరమును పొందుకుంటారో వారు ఎప్పటికీ నిర్మూలము కారు. మరి నిర్మూలము ఎవరవుతారు? ఆయన దయను పొందుకోలేరు, ఆయన వాత్సల్యతను పొందుకోలేని వారు. ఆయన ఎప్పుడు నూతనముగా పుట్టిస్తూనే ఉంటాడండి. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, క్షణం కాదు, ఈ క్షణం కాదు, ఎప్పటికీ ఆయన నూతనముగా అనుదినము ఆయన వాత్సల్యత పుట్టుతూనే ఉంటుంది. ఆ 23 చదువు, 24 చదువు ఒకసారి అక్కడే కింద. అమ్మా, యెహోవా నా భాగమని నేను అనుకొనుచు ఉన్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొని ఉన్నాను. తాను ఆశ్రయించి ఆయన ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఆశ్రయిస్తే ఆయన దయాళుడై ఉన్నాడు? ఎవరైతే ఆయనకు ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను ఆశ్రయముగా ఎంచుకుంటారో, ఎవరైతే ఆయనను దుర్గముగా ఎంచుకుంటారో, ఎవరైతే ఆయన రక్షకుడుగా ఎంచుకుంటారో వారికి ఏమై ఉన్నాడంటే ఆయన ఆశ్రయం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆశ్రయం, ఆ ఆశ్రయములోనికి ఎవరు రాజాలండి. ఎవరు రాలేరు ఆ ఆశ్రయములోనికి. ఎవరికి రావడానికి కూడా సాధ్యము కాదు. అందుకే పిల్లరా, ఆయన ఏమంటున్నాడు అక్కడ, ఆ లైన్ రాయబడిన 25లో ఏమంటున్నాడు, తను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. అందుకే మనము ఎవరిని ఆశ్రయించాలి? మనము మనల్ని సృష్టించిన సృష్టికర్తను ఆశ్రయించాలి. ఎప్పుడైతే నీవు ఆయనను ఆశ్రయపురముగా నీవు ఎంచుకుంటావో నీకు ఉన్నంత దుర్గముగా ఆయన ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప దుర్గముగా, గొప్ప రక్షణగా, గొప్ప ఆశ్రయముగా దేవుడు నీకు కల్పిస్తాడు. నీకు ఏ తెగులు రానివ్వకుండా అనుదినము నిన్ను కాపాడుతూ వస్తాడు. ఆయన కాపాడుతున్నాడు కాబట్టి ఈరోజు మనము జీవించగలుగుతూ ఉన్నాం. లేదంటే ఎప్పుడో కొట్టుకొని పోవాలి. మనం ఆ 21లో వచ్చిన దాంట్లో కొట్టుకొని పోవాలి. ఎప్పుడో 21లో వచ్చింది కదా ఒకటి, ఎట్లా 20లో 2021లో వచ్చింది. 2020 ఆడుకుంది బాగా వచ్చి అందరినీ. 20లో వచ్చింది, 2020 ఆడుకొని వెళ్ళిపోయింది. అది ఏదేమైనప్పటికీ అందులో నుంచి మనం తప్పించి ఈ దినము వరకు తన సంరక్షణ దేవుడు మనకు కల్పించాడు. ఆయన కృప లేకపోతే మనము జీవించాము, ఊపిరి కూడా పీల్చుకోలేమండి. ఆయన ఒక్కసారి ఆయన శ్వాస మన మీద ఊదంటే ఎండిపోతాం అంతే. ఆయన ఆల్రెడీ మనకు ఊదాడు, దాన్ని బట్టి మనము ఆయనకు లోబడి బ్రతకాలి. రెండవసారి ఊదాడు అనుకో మాడిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండోసారి ఊదాడు అనుకో ఏమైపోతాం? మాడిపోతాం. ఉంది ఆ మాట. చూడండి 48వ అధ్యాయం యెషయా గ్రంథం అనుకుంటా. యెషయా గ్రంథము 48. ఒకసారి చూడండి అయ్యా, లేదా 46. లేదా 49 చదవండి. 3వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను
మహిమపరుచుకునేదో ఆయన నాతో చెప్పెను. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలయేమూ లేకుండగా నా బలమును ఉంది అనమాట. గడ్డి ఎండును ఇక్కడ ఉంటుంది చూడండి. ఆయన శ్వాస ఊదగా సరే, మంచిది పిల్లరా. ఎందుకంటే పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది ఏమిటంటే అక్కడ ఆయన శ్వాస ఊదగా సముద్రములో ఎండిపోయెను అని రాయబడింది, గడ్డి ఎండిపోయెను అని రాయబడింది. ఎందుకంటే ఆయన శ్వాస అంతా మరి రెండవసారి ఊదాడంటే ఆయన ఉగ్రత మామూలుగా ఉండేది కాదు. మరి ఆయన కృప లేనిది మనము జీవించలేము గనక ఆయన కృప వలనే మనము బ్రతకగలుగుతూ ఉన్నాం. ఆయన దయ వలనే మనము జీవించగలుగుతున్నాం. ఆయన దయా దాక్షిణ్యములతోనే మనము ఈరోజు బ్రతకగలుగుతూ ఉన్నాం. అందుకే ప్రియులారా, మరి తెస్సలోనికలోకి రాసిన పత్రికలో ఏమంటున్నాడంటే దేవుడు మనల్ని నియమించాను. దేనికోసం నియమించాడంట? దేనికోసం నియమించాడంట? ఉగ్రత పాలగకుండగా మనల్ని సంరక్షిస్తూ వస్తూ ఉన్నాడు. ఉగ్రత ఎలా ఉంటుంది? ఉగ్రత అంటే ఏమిటి? ఉగ్రత అంటే ఒక ప్రమాదాన్ని గురి చేసేది. ఉగ్రత అంటే ఒక ప్రమాదాన్ని గురి చేసేది. ఇప్పుడు ఆ ప్రమాదంలో మనం పడకుండా ఉండాలి అంటే ఆయన్ని ఆశ్రయించాలి. అందుకే ఆయన అంటున్నాడు, చదువు మొత్తం మీద వచ్చిన తీసారంట. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఏం చేశారంట ప్రభు అయిన యేసుక్రీస్తు? ఏం చేశారంట? తప్పించడానికే, ఆపద నుండి, ప్రమాదం నుండి, ఇబ్బందుల నుంచి ఆయన తప్పించడానికే మనలను ఆయన ద్వారా రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కల్పించడానికి మనకు ఉగ్రత పాలవకుండా ఆయనను ఈ భూమి మీదకి పంపించారు. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము. మనకి ఇవ్వబడిన నామము యేసుక్రీస్తు నామము. ఆ నామములనే సమస్తము బాగుగా జరుగుతూ ఉన్నాయి. ఆయన నామము ఉచ్చరించగానే దయ్యములు వణుకుతూ ఉన్నాయి. అవునా? దయ్యములు వణుకుతూ ఉన్నాయి ఆయన నామమును ఉచ్చరించగానే. ఆ మాట చెప్పగానే అసలుకి వణికిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మన జీవితాన్ని మన చేతిలోనే ఉంది. దేవుడు మనకు ఒక జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ జీవితాన్ని మనము కాపాడుకోకపోతే ఇంక మన జీవితము మన చేతి నుండి జారిపోతుంది. కాబట్టి కృతజ్ఞత కలిగిన వారమై ప్రభును అడుగుతూ దానిని ఇంకా బలపరుచుకునే వారముగా మనం ఉండాలని దేవుని లేఖనము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, నినివే పట్టణస్థులు ప్రమాదంలో పడ్డారు. తెలుసు కదా మీ అందరికీ. మేమేం చూడలేదే అంటారా? నినివే పట్టణస్థులని మేము చూడలేదు, ఆ పట్టణం కూడా మాకు తెలియదు, మేము ఎప్పుడైనా చూసామా? మీరేమంటే అలా అడుగుతారు, తెలుసు కదా అని అడుగుతున్నారు కదా అని అంటారా? విన్నాం కదా చాలాసార్లు. యోనా గురించి విన్నాం కదా. యోనా ఎవరు? యోనా ఎవరు? ఎవరు యోనా? మా ఇంటి దగ్గర లేడంటారా? మా ఇంటి ముందు కానీ, మా ఇంటి పక్క కానీ, మా ఇంటి వెనుక కానీ యోనాతో ఎవరు లేరు. యోనా ఎవరో మాకు తెలియదు అంటారా? సరే, మంచిది. కానీ బైబిల్లో ఉన్నాడు ఆ యోనా. క్రీస్తుకు పూర్వము ఆయన ఉన్నాడు, జీవించాడు. క్రీస్తుకు పూర్వం ఆయన జీవించాడు. ఆయన ఒక ప్రవక్త.
దేవుని పనివాడు. ఆయన ఒక దేవుని పనివాడు, ఒక ప్రవక్త, దేవుని సందేశాన్ని అందించేవాడు ఆయన. ఒక ప్రళయము, ఒక ఉగ్రత, ఒక ఆపద రాబోతుందంటే ఆయనకు తెలుసు. ముందుగానే గ్రహించిన వారిని, ముందుగానే దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు తెలుసుకున్న వారిని ప్రవక్త, ప్రవచించు వారిని ప్రవక్త. ఫలానా జరగబోతూ ఉంది, ఫలానది ఇప్పుడు రేపు ఉదయాన్నే కెనాల్ నిండుగా వస్తుంది అంటే ఇప్పుడు నన్ను ఏమంటారు చెప్పండి? రేపు ఉదయానికి రాత్రి పాస్టర్ గారు చెప్పారు ఉదయాన్నే ఫుల్ వచ్చేసింది, ఈయన దేవుని సేవకుడు అని అంటారు లేదా? అంటారు లేదా? అదే ఎండిపోయింది అనుకో, ఒట్టి మాట చెప్పాడు రాత్రి పొద్ద కోరి, అవునా? ఒట్టి మాట చెప్పాడు రాత్రి. ఉదయం కల్లా కెనాల్ ఫుల్ వస్తున్నారు, మళ్ళీ ఎండిపోయింది. అబద్ధాలు ఆడతాడు పాస్టర్ గారు అన్నట్ట కదా. కానీ ఈ దినాల్లో అది అలా కాదు, కానీ ఆ దినాల్లో జరిగి ఉంది పిల్లలు. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఆ రోజు యోనాకు దేవుడు చెప్పాడు, 40 రోజుల్లో ఈ పట్టణము నాశనం కాబోతుంది. ఎందుకు చెప్పాడు చెప్పండి? దేవునిలో ఒక ఆలోచన ఉంది, దేవుని మనసులో ఒక ఆలోచన ఉంది. పైకి మాత్రము ఒక మాట చెప్పాడు ఆయన. ఎందుకని? యోనాను చూద్దాం. యోనా ఆలోచన ఏంటి? యోనా సరిగా పని చేసేవాడు కాదా? చేస్తాడా? చేయడా? యోనాకు పని అప్పగించాడు. అప్పగిస్తే ఏం చేశాడు మనవాడు? ఏం చేశారు మన వాళ్ళక? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, ఏదైనా పని చెప్తే చేయరు. ఈరోజు ఇది చేయండి అంటే రేపు చేస్తానని ఇంకో మాట చెప్తారు. అంటే అలా యోనా కూడా ఏం చేశాడు? దేవుని మాటను తిరస్కరించి కర్నూలు పోవాల్సిన వాడు హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. కర్నూలుకి వచ్చి రావాల్సిన వాడు హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో అయితే చార్మినార్ చూసి, గోల్కొండ చూసి, ట్యాంక్ బండ్ చూసి, కాసేపు ఆ మూసిన మొత్తం అంతా మూసుకొని బుద్ధుడి ఎదుట కూర్చొని కొద్దిగా ధ్యానం చేసి వద్దామని పోతాడు. ధ్యానం చేయని కూర్చుంటే వచ్చింది ఒక ప్రళయం. ధ్యానం చేయని కూర్చుంటే మూసి నది వరద వచ్చేసింది. వరద వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళ పాపం బుద్ధుని చూద్దామని పోయిన వాళ్ళ ఏం చేశారు? మొత్తం వాటర్ వచ్చి కూర్చున్నట్టు ఇప్పుడు వచ్చాం కదా, అంతలోకి ఎంత వరద వచ్చింది, ఎవరి వల్లనే ప్రమాదం వచ్చింది అని చెప్పేసి మనవాడు బాగా మొత్తం కూసుకొని కూర్చున్నాడు. అరే ఈ మురికి గుడ్డలోడి వల్లే వచ్చింది, ఈ మురికి గుడ్డలోడి వల్లే ఈ ప్రమాదం వచ్చింది. పాపం తర్వాత కనిపెట్టలేకపోయారు. చివరికి అంత వెతికిన తర్వాత దొరికాడు. దొరికేసరికి అరే దరిద్రుడా, నీ దేవుని వేడుకోడా. పాపం మనవాడు ఏం చేశాడు? వేడుకోలే. చెప్పినారు కానీ లేపినారు, ఆ ధ్యానంలో కూర్చున్నాడు, లేపినారు, ఇది చేశాడు. పడుకున్నాడు బాగా, ఎవరికి తెలియదు. ఆ ఓడ అమరమునకు వెళ్ళిపోయి పడుకున్నాడు యోనా. మామూలుగా కాదు, అమ్మ నిద్ర మొత్తం వచ్చేసింది, బాగా పడుకున్నాడు. పడుకునేసరికి చల్ల నిద్ర వచ్చింది. వచ్చేసరికి ఇంకా ప్రమాదం వచ్చేసింది. దేవుడే ఊరుకుంటాడా? మాట వినకపోతే ఏదో ఒక రీతిగా ప్రమాదాన్ని తెస్తాడు. మాట వినాలి. మాట వినట దరిద్రము. మాట వినట శ్రేష్టమా దరిద్రమా? ఎవరికి శ్రేష్టం చెప్పండి? ఎవరికి? విన్నవారికి శ్రేష్టం, వినని వారికి దరిద్రం వచ్చి మీద పడతారు. అలాగే యోనా మీద వచ్చి పడింది. యోనా మీద వచ్చి పడేసరికి అందరూ అని తిట్టారు. యోనాని తిట్టేసరికి పాపం మనోడు బాధపడ్డాడు. అయ్యా ఇది ఇదంతా వచ్చింది నా వలని, దరిద్రం వలన అయ్యా. నన్ను ఎత్తి ఆ సముద్రంలో పడేవాడు, ఒక పీడ పోతుంది, ఈ ప్రమాదం నుంచి మీరు విడుదల పొందుకుంటారన్నారు. పాపం అలాగనే చేశారు. విన్నారు. వాళ్ళు కూడా పాపం ప్రమాదం నుంచి తప్పించబడ్డారు. మరల తర్వాత బుద్ధి వచ్చింది. శాప కడుపంలో పాపం బాగా వేడుకున్నాడు దేవుణ్ణి.
చేప కడుపులో నుంచి బాగా వేడుకున్నాడు. 3 రోజులు ఉన్నాడు అక్కడే, రాత్రి అనక పగులనక ఆ శాపగర్భంలో మొత్తం అంతా దానికి చుట్టుకుపోయింది. ఆయన అనుకుంటున్నాడు ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు అనుకున్నాడు ఆయన. తర్వాత ఏం చేసింది, చేప కూడా భరించలేక పోరాని బతుకు జడప్పు అని వదిలిచ్చేసింది. అది నా కడుపులో కూడా వచ్చి నేను ఇంతగా ఇదైపోతున్నావా పో అని చెప్పేసి చేపకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, బయటకు వేసాడు. ఏడొచ్చి పడ్డాడు, మళ్ళీ నినివే కట్టుకునే వచ్చి పడ్డాడు. నినివే కట్టుకుని వచ్చి పడ్డిన తర్వాత అప్పుడు దిగ్గు వచ్చింది మనవాడికి, వచ్చి ప్రభువా నన్ను క్షమించు. మన వాళ్ళు కూడా ఒకానొక దినాన ప్రభు పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా జీవితాన్ని నువ్వు ఆ రోజున చాలా అందంగా దిద్దావు, చాలా అందంగా మార్చావు, కానీ నీ మాట వినక నా జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను ప్రభువా, నేను కృతజ్ఞత లేనివాణ్ణి, నేను దరిద్రుడు, నాకంటే చెడ్డవాడి ఇంకెవడు లేడు అని చెప్పి ఎప్పుడు వస్తాడు, ప్రమాదము పొంచి ఉన్న తర్వాత అప్పుడు వచ్చి ప్రభు పాదాల దగ్గర పడి ప్రభుని వేడుకుంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు. అప్పుడు మా యోనా వచ్చి దేవుని అడగగా దేవుడు మళ్ళా ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు నా మట్టసంగా ఏం చెప్పకుండా ఎక్కడికైతే వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు, పోయాడు. ఆ ఊరి మధ్యలోనికి వెళ్ళి ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళి ఆ ఊరి మధ్యలో కవిని దగ్గర నిలబడి ఎత్తైన స్థలంలో నిలబడి ప్రకటిస్తూ ఉన్నాడు, నినివే పట్టణ ప్రజలారా నా మాట వినండి, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో మీ అతిక్రమలను బట్టి, మీ క్రియలను బట్టి, మీ తలపులను బట్టి, మీ ఆలోచనలను బట్టి దేవుడి పట్టణాన్ని నాశనము చేయబోతూ ఉన్నాడు. ఒకవేళ మీరు జాగ్రత్త చేసుకోనకపోతే ఈ పట్టణము నాశనమైపోతుంది. సేవకులు కూడా చెప్తారు కదా, సేవకులు కూడా గొంతు చించుకొని చెప్తారు కదా, అయ్యా అబ్బా అమ్మ అక్క చెల్లి ప్రభుని నమ్మండి అమ్మా, విశ్వసించండి అమ్మా, మన జీవితాలు మారుతాయి. దేవుడు గొప్ప మంచి అవకాశాన్ని ఇచ్చాడు, మిక్కిలి అనుకూల సమయాన్ని ఇచ్చాడు. రక్షణ దినము ఇదే, నమ్మండి, విశ్వసించండి, మన పాప జీవితాన్ని వదిలివేసుకోండి, లేదంటే ఆయన ఉగ్రత మన మీదికి వస్తుంది. అక్కడి నుంచి తప్పించబడాలి అంటే మన చేష్టల నుంచి మానివేయాలి అని పాస్టర్లు కూడా చెప్తారు కదా. అక్కడ యోనా చెప్పాడు, విన్నారు. ఇక్కడ పాస్టర్లు చెప్తే ఎవరు వినాలి? ఆ రోజు యోనా చెప్పాడు, నినివే పట్టణ ప్రజలు విన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సేవకులు గొంతు చించుకొని అరుస్తున్నా మతోన్వాదము ఎక్కువైపోతుంది, కానీ క్రైస్తవంలో మాత్రము అణిచివేయబడుతుంది, భయపడిపోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని ధైర్యాన్ని పంచుపుచ్చుకోవడం లేదు. నేనున్నాను, మీకు తోడుగా అంటున్నాడు దేవుడు. మరి ఎందుకు ధైర్యంగా నిలబడలేకపోతూ ఉన్నారు? ఎందుకు దేవుని మరి మహిమపరచలేకపోతూ ఉన్నారు? దేవుడిచ్చిన జీవితాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతూ ఉన్నారు అంటే ధైర్యము చెడిపోయింది వారిలో. ధైర్యము చెడిన వారిగా ఉంటూ ఉన్నారు. కానీ ఆనాడు నినివే పట్టణ ప్రజల్లో భయము కలిగింది. ఈనాడు సేవకులు ఎంత చెప్పినా చెప్పుకోండి, మనకి ఈరోజు ఆదివారం వచ్చాము మరలా పోతాము అనేవాళ్ళు లేకపోలేదు. పిల్లలు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, దేవుని మాటను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. దేవుడు ఒకరికి జీవితాన్ని ఇస్తే ఆ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా అని హెచ్చరిక చేస్తే మస్తు చెప్తారు, ఆయనకే మస్తు చెప్తారు అనేవాళ్ళు లేకపోలేదు. కానీ ఎప్పుడు తెలుస్తుంది అది? ఆ ప్రమాదం వారి మీదకి వచ్చిన తర్వాత నిజమే కదా, ఆ రోజు పాస్టర్ గారు చెప్తే కూడా నేను వినలేదే, నా జీవితాన్ని నా చేతులలో నేనే నాశనం చేసుకుంటున్నాను. చెడు మాట మాట్లాడొద్దన్నాడు, నేను మాట్లాడుతున్నా. ఈ మాట వలన మరి ప్రమాదం వస్తుందని చెప్పాడుగా, మరి నేను వెళ్ళక ఈరోజు ఆ మాట నన్ను నాశనం చేస్తుంది. మాట మాట్లాడితే కొందరు మాట్లాడుకుంటారండి. కొందరు మాట్లాడితే వినసొప్పుగా వినాలనిపిస్తుంది, కొందరు మాట్లాడితే ఠూ అని ఉమ్మించి బయటికి రావాలనిపిస్తుంది. అట్లా ఉంటాయి మనుషుల మాటలు. కానీ పిల్లరా,
ఇవి మనుషుల మాటలు, కానీ దేవుని మాట ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. శ్రేష్టమైన మాటలు దేవునివే. ఆ శ్రేష్టమైన మాట వినడం వల్ల మన జీవితము కూడా శ్రేయస్కరంగా మార్చబడుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, మన ఉగ్రత పాలు కాకుండా దేవుడు మనల్ని నియమించాడు. అది యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే. ఆ రోజున మరి నిన్నె పట్టిన ప్రజలు రక్షణ పొందుకున్నారు. ఎలా రక్షణ పొందుకున్నారు? ఆ రోజు ప్రవక్త అయిన యోనా ప్రకటించగా వాళ్ళు రక్షణ పొందుకున్నారు. ఎలాంటి రక్షణ తెలుసా? భయము కలిగి ప్రభు సన్నిధిలో గోనె బట్టలు కట్టుకొని, ఒక్కరు కాదు, వారితో పాటు ఉన్న పశువుల మందలు, గొడ్ల మందలు, మేకల మందలు, ఆవుల మందలు అన్నిటికీ ఏం చేస్తారు తెలుసా? వారు గోనె బట్ట కట్టి భయముతో ప్రార్థన చేసినప్పుడు వారి జీవితము వారికి దక్కింది. దేవునికి స్తోత్రం. వారి జీవితము వారికి దక్కింది. వారి జీవితాన్ని కాపాడుకున్నారు. వారు కాపాడుకొని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. కానీ ఈనాడు మనం అలాంటి జీవితాన్ని మనం పొందుకుంటున్నామా? దేవుడు ఒక గొప్ప జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఈ గొప్ప జీవితాన్ని పాడవకుండా మనము కాపాడుకోవాలి అంటే మనము అనుదినము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. గడిచిన ఈ జులై మాసం అంతా దేవుడు మన సమృద్ధైన కృపతో నింపాడు. ఇప్పుడు మనం ఆగస్టు మాసం మొదటి మాసంలోనికి వచ్చాం. ఆగస్టు మాసం 8వ నెలలో అడుగు పెట్టాం. ఇప్పుడు గడిచిన 7వ నెలలో మరి చక్కగా ఏ ప్రమాదం రాకుండా, ఏ ఆపద రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా మన సమృద్ధైన కృపతో నింపి కాపాడాడు దేవుడు. కాపాడాడా లేదా? కాపాడాడు అన్నవాడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరినీ కాపాడుతూ వస్తూ ఉన్నాడు ఆయన. కాపాడుతున్నాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉండగలిగినాం. ఈరోజు అందరినీ చూడగలుగుతూ ఉన్నాం, అందరితో మాట్లాడగలుగుతూ ఉన్నాం, అందరితో నవ్వగలుగుతూ ఉన్నాం, అందరితో ముచ్చడించుకోగలుగుతూ ఉన్నాం, అందరినీ చూడగలుగుతూ ఉన్నాం. అందరూ చూస్తారు, మనము చూస్తాం, కానీ చూసేది తేడా వేరేగా ఉంటుంది. చూసే విధానాలు వేరే ఉంటాయి. మనం చూసే విధానం, దేవుని బిడ్డలు చూసి పలకరించే విధానం వేరే ఉంటుంది. లోక సంబంధుల్లో శరీరానుసారులు చూసి పలకరించే విధానము వేరుగా ఉంటుంది. అందుకే ప్రియులారా, దేవుడిచ్చిన మనకు ఒక గొప్ప విలువైన జీవితం, అది ఎవరు ఇవ్వలేనిది. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే ఇలాగూ చేసి తిని. చదువు. నా నామము అమ్మా, నా నామము అపవిత్రపరచబడనేలా ఆ మహిమను మరి ఎవరికి నేను ఇవ్వచ్చువాడను కాను. చదువు. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియోగి వినుము. నేను ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమునకు వ్యాపింపచేసెను. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఏం చేశాడంట? దేవుడు పుటమి వేశాడు. ఎలాగున వేశాడు? వెండిని వేసినట్టు కాదు. వెండిని కూడా పుటమి వేస్తారు. వెండిని పుటమి వేయడం అంటే తెలుసా? పుటమి వేయడం అంటే సాగదీయడం. దాన్ని కొలిమిలో వేసిన తర్వాత ఒక ముద్దగా తయారు చేసి, ఆ తర్వాత మళ్ళీ సుత్తెతో అలా కొట్టి కొంతగా పొడుగు చేసి ఒక మిషన్లో ఏం చేస్తారు తెలుసు? దాన్ని తీగలుగా లాగుతారు. వారికి ఒక సైజు వచ్చేంత వరకు దానిని వేస్తూనే ఉంటారు.
ఆ తర్వాత దానితో ఒక ఆకారాలు, ఒక డిజైన్ తయారు చేస్తూ ఉంటారు. అంటే ఇబ్బంది కొలిమిలో ఆడేమంటున్నాడు, నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట దేవుడు? ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తూ ఉన్నాడు. నిలబడతాడా లేదా? మొదటి చేసుకున్న తీర్మానాన్ని బట్టి నేను ఇచ్చిన జీవితాన్ని కాపాడుకొనుటకు నిలబడతాడా లేదా? నిలబడుతున్నారా? నిలబడుతున్నారండి? చూస్తున్నాం కదా చాలామంది. నిలబడుతున్నారా? ఎవరు నిలబడ్డారు? ఎవరు నిలబడ్డారు? నిలబడేవారు కొందరు, కానీ తప్పిపోయిన వారు చాలామంది ఉన్నారు. సాతాను మార్గంలోనికి వెళ్ళిపోయినారు ఎంతో మంది ఉన్నారు. కొంచెం శ్రమ రాగానే ఈ దేవుడు నాకే పెట్టాలా శ్రమలు అంటారు లేదండి. ఈ దేవుడు నాకే పెట్టాలా శ్రమలు, ఎప్పుడు నాకే వస్తుంటాయి కష్టాలు, ఎప్పుడు నాకే వస్తుంటాయి ఇబ్బందులు. అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే మనల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు, ఎప్పుడైతే మనల్ని శ్రమలు పెడుతుంటాడు, ఎప్పుడైతే మనల్ని పరీక్షిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దేవుడు ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇబ్బంది కొలిములో మనల్ని పరీక్షిస్తున్నాడంటే దానికంటే గొప్ప జీవితాన్ని ఇస్తాడు. ఇప్పుడు కొలిమిలో వేసిన ఆ సమ్మటి దెబ్బల చేత అది ఏం చేయబడుతుంది? ఒక ఇనుము కొషగా చేయబడుతుంది. కొషగా చేయబడిన తర్వాత ఏమవుతుంది? అది ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు గడ్డపార ఒక గడ్డను పలగొట్టడానికి ఉపయోగపడుతుంది. అది ఒక మంచి పనికి, దాని ద్వారా ఒక మంచి పని జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, నిన్ను పరీక్షిస్తున్నాడు అంటే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు ఆనందించాలి, సంతోషించాలి. ఈరోజు ఇబ్బందులు పాలవుతున్నాం, కష్టాల పాలవుతున్నాం, శ్రమల పాలవుతున్నాము అంటే సంతోషించి ఆనందించాలి. బాధపడకుంటూ ఏడ్చువారముగా మనం ఉండకూడదు. దీని తర్వాత మరో జీవితము గొప్పదిగా దేవుడు మలుస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ ఇబ్బందుల నుంచి మనము కష్టాలు తప్పించబడిన వారముగా ఉంటామని అర్థం చేసుకోవాలి. అవి శాశ్వత కాలంగా ఉండవు. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, శ్రమ పొందుట నాకు మేలాయను అంటాడు. ఎలాంటి శ్రమ అంటది? ఆ శ్రమ మామూలుగా ఉండదండి. కానీ శ్రమ పొందుట మేలు. శ్రమ మేలు కోసమే. మనం ముందు మేలు పొందుకున్నాం అనుకో, తర్వాత అన్ని శ్రమలే. ముందు శ్రమ పొందుకున్నాం అనుకో, మొత్తం అంతా మేలే. అవునా కదా? ఇప్పుడు ముందు బంతిలో ఉంది ఏమంటామంటే, ఇప్పుడు భోజనానికి వెళ్ళాము, ముందు ఉన్నాము అనుకో, ముందు వెళ్ళాము, ఎక్కువగా వేస్తారు. వాడు ఏం చేశారంటే ఇంకా ముందు బాగా హుషారుగా ఉంటాడు కాబట్టి ముందున్న వాళ్ళకి కాస్త ఎక్కువ వేసేస్తాడు. అదే తర్వాత పోయేమనుకో దొరుకుతాయి అరటిగా. తర్వాత పోతే అలా ఉంటుందన్నా, ఉంటుందా? ఏం వేస్తాడు? షేర్ వేసి పంపిస్తాడు. అమ్మా లేకపోమ్మా, లేకపోనా అని అంటాడు. అంటే ముందు ఒకలాగా, తర్వాత ఒకలాగా. అందుకే పిల్లరా, ముందున్న జీవితము శ్రమ అయితే తర్వాత సంతోషకరమైన జీవితం ఇస్తారు. అదే ముందే సంతోషాన్ని అనుభవించామనుకోండి, తర్వాత శ్రమలు అనుభవించాము. అందుకే మొదట దేన్ని నేర్చుకోవాలంట? మనము దేన్ని నేర్చుకోవాలి? చాలామంది దేన్ని నేర్చుకుంటారు చెప్పండి? శ్రమ లేని జీవితాన్ని నేర్చుకుంటారు. అందుకే ప్రభు అంటాడు ఒక చోట, ఇరుకు మార్గములో ప్రవేశించుడి అంటాడు. ఎవరు ఇష్టపడతారండి ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి? పోనా, ప్రభు దగ్గరకు వస్తే తాగొద్దంటాడు, తినొద్దంటాడు, ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు అంటాడు, సేవకుడు చెప్పినట్టు నడుచుకోవాలంటాడు.
అని చెప్పి అంటాడు. అవునా? ఎన్ని కండిషన్లా చర్చికి వస్తే ఎన్ని కండిషన్లు ఉంటాయా? ఎవరి కోసం అంటే పాస్టర్ గారి కోసమా? ఎవరి కోసం? నువ్వు వచ్చినావు కాబట్టి నీకు మేలు జరగడానికి. మొదట నువ్వు ఇబ్బంది పడితే తర్వాత ఆనందం వస్తావు. పరలోక రాజ్యంలో నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం. మొదట శ్రమ పడితే ఆ శ్రమ తర్వాత నీకు ఆనందాన్ని, పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాడు. అందుకే ప్రియమైన వాళ్ళరా, మన జీవితము దేవునికి కృతజ్ఞత కలిగినది. శ్రమైనా, కష్టమైన, బాధైనా, ఏదైనా కానీ దేవా, ఏదేమైనా, ఏ జీవితమైనా సరే, ఈ జీవితం నాకు ఇచ్చావంటే దీని వెనుక ఇంకొక మరొకటి ఇవ్వబోతున్నావు. అందుకే దేవా నేను నీకు కృతజ్ఞత చెల్లించాలి. ఇలాంటి భావము కలిగిన వారమే మనము జీవించాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఒక్కసారి శ్రమ వచ్చిందంటే ఇంక బాయ్ ఆడబోతావు పో, ఏమక్క వస్తావా పోదాం ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ అంట పాస్టర్గా చెప్పాడు. పోక ఆడవస్తావు అనేవాళ్ళు లేకపోతే, ఏరా బాబాది పోదామా ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ అంట పాస్టర్ గారు చెప్పాడు. బాయన ఇప్పుడే అనేవాళ్ళు లేకపోలేదు. కానీ ప్రియులారా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిస్తే ఆ రోజే దేవుడు ఒక బహుమానాన్ని ఇవ్వాలని ఆశపడుతుంది. అది కోల్పోతాం. ఏదేమైనప్పటికీ మరి ఈ దిన సందేశం ద్వారా మీకు తెలియజేస్తున్నది ఒకే ఒక మాట ఏమిటంటే, కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా ఇరుకులో విశాలత ఇచ్చేవాడు ఆయన. కాబట్టి మొదట మనం ఎంచుకోవలసిన మార్గం ఎలా ఉండాలంటే ఇరుకైనదిగా ఉండాలి. ఇరుకు మార్గముల నుండి విశాలతలోనికి నడిపిస్తాడు. అదే మొదట విశాల మార్గాన్ని ఎంచుకున్నారనుకోండి, చూస్తాం కదా లోకంలో ఉన్న వాళ్ళు చాలామందిని ఏం చేస్తాం, వాళ్ళే విచ్చలు విడిగా తిరుగులాడతాడు. అద్భుభయం ఉండదు. తల్లిదండ్రులకు కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ, అన్నలకు కానీ, తమ్ముళ్ళకి కానీ, వదినలకు కానీ, తమ్ముళ్ళకి కానీ, ఈ తోటి కోడళ్ళకి కానీ ఎవరు భయపడరండి. తాను ఏలినదే రాజ్యం. తర్వాత ఎప్పుడు కనపడుతుంది ఆ రాజ్యము? శ్రమలు మీదొచ్చి పడ్డ తర్వాత కనపడుతుంది. అయ్యో అప్పుడు దేవుడా అంటాడు, అప్పుడు దేవుడా అంటది ఆమె. కానీ ఏదేమైనప్పటికీ పిల్లరా, కష్టం వచ్చినా దేవుని తలుచుకోవాలి, నష్టం వచ్చినా దేవుని తలుచుకోవాలి, సంతోషం వచ్చినా దేవుని తలుచుకోవాలి, ఏడుపు వచ్చినా దేవుని తలుచుకోవాలి. ఎప్పుడైతే ఇలాగున మనము దేవుని తలుచుకొని కృతజ్ఞత స్తుతి చెల్లించామనుకోండి, ఇంక గొప్ప ఆశీర్వాదము మనకంటే ఇంకా ఎక్కువగా ఎవరికి ఇవ్వడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచబడిన వారము గనక, ఆయన కుమార్తెలమై ఉంటున్నాము గనక, మన సంతోషము పరిపూర్ణము కావాలి అంటే, ఇప్పుడున్న సంతోషం కంటే ఇంకా ఎక్కువ సంతోషాన్ని పొందుకోవాలంటే అనుదినము నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూనే ఉండాలి. దేవా, ఈరోజు కష్టం వచ్చింది, నీకు స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారండి? కష్టం వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? కొందరు ఉంటారు. ఈ కష్టం వచ్చినందుకు దీని వెనకాల ఆనందాన్ని ఇవ్వబోతున్నావు. అది ఎరిగిన వారు ఏం చేస్తారంటే కష్టాల్లో కూడా దేవుని స్తుతించేవారు ఉన్నారు. కాబట్టి పిల్లరా, మనము కూడా అట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుని కృతజ్ఞత చెల్లించేవారు ఉండాలి. సంతోషం వచ్చినప్పుడే కాదు, బాధ వచ్చినప్పుడు కూడా దేవుని, ఏదో పాట ఉంది కదా, కష్టం వచ్చినప్పుడే కాదు, ఏదో ఉంది పాట, కష్టం వచ్చినప్పుడే కాదు దేవుని చెప్తారు కదా. కాబట్టి పిల్లరా, కష్టం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు దేవుని స్తుతించడం కాదు, కష్టాల్లో కూడా దేవుని స్తుతించాలి. ఎప్పుడైతే అలాగున మనం స్తుతించగలుగుతామో ఇంక మనకంటే ధన్యులు ఇంకెవరు ఉండాలి. కాబట్టి పిల్లరా, చెప్పబడిన మాటలను మరి దేవుని పరిశుద్ధ లేఖనాలను జ్ఞాపకం చేసుకునే వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఈ మాటలను మరి హృదయంలో ఉంచుకొని ఈ
గడిచిన మాసములో దేవుడు మనకు చేసిన మేలును బట్టి ఆయన సన్నిధానములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు నిమిత్తమై ఏర్పాటు చేయబడిన కూడికలో ప్రతి విషయంలో మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలని మరి దేవుని వాక్యం చెల్లిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో మనం కృతజ్ఞత, కష్టంలో కాదు, బాధలో కాదు, అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అప్పుడే మనము విశ్వాసం కలిగిన వారము, మరి ఆయన బిడ్డలను కాగలుగుతాం. అందుకే ఈ మాటలను గుర్తించుకొని హృదయంలో భద్రపరచుకొని ఆ ప్రకారంగా జీవించే వారుగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక, స్థిరపరచునుగాక, బలపరచునుగాక. మరి ఈ ఆగస్టు మాసంలోనికి క్షేమకరముగా తన మాటల ద్వారా ఆదరిస్తూ, బలపరుస్తూ, సంతోషాన్ని, ఆనందాన్ని మనకు కలుగజేస్తూ నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. క్షేమకరముగా ఈ ఆగస్టు మాసములోనికి నడిపించిన దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చెప్పబడిన వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏదైనా ప్రార్థన అవసరతను తెలియచేయండి. ఈ ప్రార్థన అవసరత ఉంటే విజ్ఞాపనలో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయంలో దేవునికి మహిమను చెల్లించే వారికి ఉందాం. విజ్ఞాపన చేద్దాం. చెప్పబడిన వాక్య నిమిత్తమై ప్రార్థించుకుందాం. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లేచి నిలబడదాం. అందరం చాలాసేపు అయింది కదండి కూర్చొని, లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా దేవుడు మనందరికీ మరి ఓపిక, సహనము కలుగజేసిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగరుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నాయన ఇంతవరకు నీ సన్నిధిలో నిలబడి కృపణించావు. నాయన నీ సన్నిధానములో ఉండే ధన్యతలు ఇచ్చావు ప్రభా. నీ సన్నిధిలో నాయన మొరపెట్టుకునే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. నీ కృప ద్వారా, నీ దయ ద్వారా, నీ కనికరము ద్వారా మమ్మల్ని కాపాడిన తండ్రి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించుచు ఉన్నాము నాయన. నీ కృప వెంబడి కృప అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు నాయన. ప్రార్థించాలి, ప్రార్థించాలి. దేవుడు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. యేసు రాజ్యానికి వందనాలు తండ్రి. నీ కృప వెంబడి కృప చూపి, దయ చూపి, కనికరము చూపుమని నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. చెప్పబడిన ప్రతి మాటను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతి నీకు చెల్లించుచూ ఉన్నాను. నీ కృప వెంబడి కృపను కుమ్మరించమని, చేరువచ్చిన బిడ్డలందరిపై నీ ఆత్మను కుమ్మరించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన ప్రభు. అలాగే తండ్రి, మరి రాజు అలాగే మరి రాణి వారు మరి అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి వారి అప్పుల సమస్యల నుంచి విడుదల మరి పొందుకోవాలని, ఆ సమస్యల నుంచి దేవుడు తొలగించాలని మన ఇద్దరు బిడ్డలు మరి కోరుకుంటున్నారు. ఆ బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. రాజు, రాణి ఇద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థించాలి, ప్రార్థించాలి. అందరూ కలిసి ప్రార్థించాలి. ఈ ఆలయ ప్రార్థన ద్వారా దేవుడు మరి ఈ కృతజ్ఞత ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు, గొప్ప మేలు చేయబోతున్నాడు. ప్రార్థించాలి. స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ, ఘనత, ప్రభావములు పొందదగిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లించుచున్నాము నాయన. కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించుచున్నాము. నీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహించండి. రాజులు, రాణి విజ్ఞాపకులు వారి అప్పుల సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. వారి అప్పుల సమస్యల నుంచి విడుదల చేయండి తండ్రి. యేసు రాజ్యానికి స్తోత్రములు నాయన. పరిశుద్ధులమైన దేవానికి స్తోత్రం. మహాగణుడమైన తండ్రి నీకే స్తోత్రం.
అందరు రెండు చేతులు పైకెత్తాలి, రెండు చేతులు పైకెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు కలుగును గాక. మహిమాన్వితులమైన తండ్రి నీకే స్తోత్రములు నాయన. కృతజ్ఞతాస్తుతి నీకు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నాయన ఎంతో మంది అప్పుల సమస్యల చేత బాధపడుతూ ఉన్నారు. ఎంతో మంది నాయన మరి సతమతపడిపోతూ ఉన్నారు. వారి జీవితాల్లో నాయన ఒడిదుడుకులు, కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు ఎదురవుతున్నాయని ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డ సమస్యల నుంచి విడుదల చేయండి. నూతనముగా ఈ ఆగస్టు మాసంలోనికి నడిపించాం నాయన. మరి ఈ మాసం అంతా మా అందరికీ క్షేమం దయచేయండి, క్షేమం దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడమైన తండ్రి, మహోన్నతమైన యేసయ్య నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి, నీకే మహిమ చెల్లిస్తున్నానయ్యా. నీ మహిమతో నీకు బలపరచండి, నీ కృపతో నీకు బలపరచండి, నీ ఆశ్చర్యకరమైన రెక్కల కింద దాచండి నాయన. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రము. కృతజ్ఞతాస్తుతి నీకు అర్పించుచున్నాం, కృతజ్ఞతాస్తుతి నీకు అర్పించుచున్నామయ్యా. కృతజ్ఞతాస్తుతి నీకు చెల్లించుచున్నాను యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. రాణిని అలాగే రాజును అప్పుల సమస్యల నుంచి విడుదల చేసి నేను వారికి సంపూర్ణమైన కృప చూపు అనుగ్రహించమని నువ్వు వేడుకుంటున్నాను తండ్రి. పెద్ద అయ్యల గురించి కూడా ప్రార్థన చేద్దాం. తన హెల్త్ బాగాలేదని, ప్రభుత్వ తన ఆరోగ్యం బాగలేదని మరి పెద్ద అయ్యన ప్రార్థించమని సహాయం కోరుతున్నాడు. వారందరూ కలిసి పెద్ద అయ్యన గురించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతమైన దేవ నాయన, ఇంతవరకు నీ సన్నిధిలో కలిపావు, ఇంతవరకు నీ సన్నిధిలో కలిపావు. నీ బిడ్డలందరూ ప్రార్థిస్తూ ఉన్నారు, నీ బిడ్డలందరూ ప్రార్థిస్తున్నారు నాయన. ఈ కృపతో నింపండి. ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా, ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా నీ కృప చూపి, నీ దయ చూపి, సంపూర్ణమైన కృప నీ దాసుని మీద అనుగ్రహించమని, నీ దాసునికి కలుగొచ్చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి మన ప్రభువా మరి కుమ్మరి మందిలేటి కూడా ఆయన నీ సన్నిధిలో ప్రార్థన సహాయం కోరాడు నాయన. ఈ లైవ్ ద్వారా చూస్తూ ప్రభు మరి ప్రార్థన రిక్వెస్ట్ పెట్టాడు నాయన. కుమ్మరి మందిలేటిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుమ్మరి మధ్యలేటి గారు మరి కడుపులో నేను గడ్డలతో ఉంటూ ఉన్నాడు, కంటి చూపు తక్కువ ఉందని ప్రభు మరి అప్పుడు నేను నీ ప్రార్థన సహాయం కోరాడు. ఇప్పుడు ఆ బిడ్డ చూస్తూ ఉండగా నజరేయుడైన యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత ఆ బిడ్డకు కలుగచేయుదుగాక. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన స్వస్థత ఆ బిడ్డకు కలుగచేయుదుగాక. యేసయ్యానికి వందనాలయ్యా, యేసయ్యానికి స్తోత్రాలయ్యా. నీ కృపాని కనికరముతో, నీ కృపాని కనికరముతో నింపండి, నీ దయాదాక్షణ్యములతో నింపండి. నీ దాసులను నాయన మీరు ఉంటండి. ఇక్కడ నాయన మరి ఎంతో మంది బిడ్డలు చేరి వచ్చి ఉన్నారు, కన్నీరు పెడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు అయ్యా. ఆయన అరికాలు మొదలు నడివెత్తు వరకు ముట్టండి. వారికి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ అక్కర ఉన్నా నజరేయుడైన యేసు నామములో ఆయన ప్రతి సమస్య నుండి తొలగిపోయి ఆయన విడుదల పొందుకొందురుగాక. సంపూర్ణమైన స్వస్థత దయచేయుదుగాక. నాయనా నీకు వందనాలు తండ్రి. నీకు అసాధ్యమైనది లేదు నాయన, నీకు అసాధ్యమైనది లేదు. ప్రతి బిడ్డను మీరు ముట్టండి, ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకి స్వస్థపరచండి దేవా. మా ప్రార్థన విని ఆలకించేవాడవు, మా ప్రార్థన విజ్ఞాపన వినేవాడవు దేవా, మా ప్రార్థన విజ్ఞాపన వినేవాడవు. వింటున్న దేవుడవు నీకే స్తోత్రములు నాయన, నీకే స్తోత్రములు దేవా. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతో మంది బిడ్డలు చూస్తూ ఉన్నారయ్యా. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతో మంది చూస్తూ ఉన్నారు. చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ చేరి ఉన్న బిడ్డలందరూ మరి చూస్తున్న వారి నిమిత్తమే ప్రార్థన చేద్దాం, చూస్తున్న వారి నిమిత్తమే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనతో పాటు వారు కూడా ఏకీభవించి ఉన్నారు, మనతో పాటు వారు కూడా వాక్యాన్ని విని ఉన్నారు. వారిని దేవుడు దీవించలాగున, వారి ప్రతి అవసరం దేవుడు తీర్చివేయలాగున, ప్రతి ఒక్కరికి విడుదల కలుగజేయలాగున ఈ నూతనముగా ఈ ఆగస్టు మాసంలో నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి బిడ్డను ఈ మాసమంతా క్షేమకరముగా కాపాడునుగాక. సంపూర్ణమైన కృప చూపునుగాక. కృప వెంబడి కృపను గురించి మంచి ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. యేసయ్యానికి వందనాలు, వందనాలు, స్తోత్రములు నా తండ్రి. కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లించుకుంటూ చేరి వచ్చిన ప్రతి బిడ్డ పైన నీ ఆత్మను కుమ్మరించి నీ నామమునకు మహిమ తెచ్చుకొని
చెప్పబడిన వాక్యం అంతటికి తోడుగా ఉండి ప్రతి బిడ్డ హృదయంలో ముద్రించి భద్రపరిచి నేను ఆ ప్రకారంగా ప్రతి బిడ్డ జీవితాన్ని కట్టుకొనుటకు కృతజ్ఞత బుద్ధి కలిగి జీవించుటకు సుబుద్ధిని ఆధారము చేసుకొనక ఆయన మరి తమ ప్రవర్తన అంతటికి నీ అధికారంలో ఒప్పుకొని ఆయన మరి నీ మార్గంలో వారు సరళంగా నడిచి వెళ్ళటకు సహాయం దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ, ఎందుకంటే తండ్రి క్రీస్తు యేసు ద్వారా మేము రక్షణ పొందుటకే మేము నియమించబడ్డాము కానీ ఉగ్రత పాలకుటకు నియమించబడలేదని తెలిసి లోపల రాసిన పత్రికలో ఆయన నీ దాసుల ద్వారా మేము విన్నాము నాయన. అవును తండ్రి, మేము నాయన నిర్మూలమాకుండా ఉన్నట్లు నీ కృప చూపండి, నీ వాస్తవ్యత చూపండి, నీ కృప వెంబడి కృప మాయనని చెప్పి నీ నామానికి మహిమ తెచ్చుకోమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను అరికాలు పొందుకొని నడినంత వరకు ముట్టి తాకి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని బలము దయచేయమని నాయన ఈ ఆగస్టు మాసములోనికి నడిపించినందుకు నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ చేరి వచ్చిన దానిపై నీ ఆత్మను కుమ్మరింపచేసి ఈ రాత్రి కాల దీవెనలతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసమైన సన్నిధి సమాధానము చేరి వచ్చిన వారికి ఈ ఆన్లైన్ ప్రేయర్ లో పాల్పంపులు పొంది దేవుని దీవెనలు పొందుకున్న ప్రతి బిడ్డకును దేవా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించుదువుగాక. ఈ మైకు శబ్ద తరంగం ద్వారా విన్న వారికి కూడా నిండుగా మెండుగా ఆశీర్వాదాలు కలుగ చేయుదువుగాక. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబానికి దీవెనలు కలుగ చేయుదువుగాక. ఆయన ఇరుగు పొరుగు వారిని దీవించి ఆశీర్వదించుదువుగాక. నీ రాకడ సమయం ఆలస్యమైతే మరొకసారి తండ్రి నీ సన్నిధిలో మేమంతా ఈ రీతిగా కూడుకునే భాగ్యము మా అందరికీ మాతో పాటు అనేకులకు దయచేయుదువుగాక. యేసు నామములో ప్రార్థించి ఆయన మనవులని నీకు సమర్పిస్తూ మాకు తోడై ఉండి నడిపించే దేవుడవని నీకే సమర్పణ కలిగి మేమంతా ఆయన నీ సన్నిధానంలో కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ మాకు సదాకాలము తోడై ఉండి నడిపించుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరికీ దేవుడి దీవెనలు మెండుగా కలిగి చేయనుగాక. అందరికి వందనాలమ్మా, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. మరి ఆలయ ప్రేయర్ ద్వారా మరి ఇంతవరకు దేవుడు మనందరినీ క్షేమకరంగా కాపాడి భద్రపరిచిన దేవాది దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. ఫేస్బుక్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.